అటు బాలీవుడ్ వాళ్ళైనా ఇటు టాలీవుడ్ వాళ్ళైనా అటు ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఇటు మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ అయినా ఎగ్గల్లి వెయిట్ చేసేటటువంటి సినిమా ఖచ్చితంగా ది రాజాసాబ్ అనమాట. దీని మీద హైప్ లేదా అంటే ఉంది, 100కి 100% కాదు 200% ఉంది. ఎలా వచ్చింది హైప్? ఆ యొక్క టీజర్ చూసిన తర్వాత అందరికీ కూడా హైప్ జయ్యని పెరిగింది. అప్పుడు దాకా మారుతి డైరెక్టర్ అంటే చాలా మంది డిసప్పాయింట్ లో ఉన్నారు. వాస్తవం చెప్తాను, నాకే నచ్చలేదు. బైకాట్ మారుతి, ప్లీజ్ ఆ మూవీని ఆపేయండి, ఎవడైనా డిస్కులు తగలబెట్టండి అని చెప్పి నేను కూడా ట్రైన్ చేసిన వాడిని, నేను కూడా పెట్టని ఫాలో అవుతూ వీడియో చేసిన వాడిని. కానీ వన్స్ ఆ యొక్క ఫస్ట్ లుక్ చూసిన తర్వాత, వన్స్ ఆ యొక్క టీజర్ చూసిన తర్వాత మనం ప్రభాస్ని చాలా సంవత్సరాల క్రితం ఎలా అయితే చూసామో మళ్ళీ అలా చూడాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అనమాట. బాహుబలి తీసిన తర్వాత ప్రభాస్ కంప్లీట్లీ మారిపోయిండు. తీస్తే గ్యాంగ్స్టర్ సినిమా తీస్తుండో, లేదా మంచి ఎక్స్పెరిమెంట్ సినిమా తీస్తుండో. కల్కి అనేటటువంటిది వేరే ప్రపంచం, సాహో అనేటటువంటిది అందులో సాంగ్స్ ఉంటాయి కానీ అయితే మనకు అంత ఎక్కేటటువంటి సాంగ్లు కాదు. అండ్ తర్వాత వచ్చేటటువంటి ప్రతి సినిమా సలార్ చూసుకున్నట్లయితే వైలెన్స్ సినిమా. ఈ విధంగా ప్రభాస్ ని హీరోయిన్లతో డాన్స్ చేసేలా చూడాలి, ఒక సాంగ్ కోసం చూడాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ప్రభాస్ అంటే ఏందో మనకు తెలుసు. డార్లింగ్ సినిమాతో అయినా, రెబల్ సినిమాతో అయినా తను ఎలా డాన్స్ చేస్తాడో, తన పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడో, హీరోయిన్ కి తనకు మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకు తెలుసు. కానీ బాలీవుడ్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభాస్ అదే చెప్పింది అనమాట మారుతికి. చాలా మంది దీని పాయింట్ మీద కూడా అసలు హీరో మాటిని ఇంతమంది హీరోయిన్లు పెట్టడం ఏంది, ఇద్దరు హీరోయిన్లు పెట్టడంటే ముగ్గురు హీరోయిన్లు పెట్టడం ఏంది అని చెప్పి అంటున్నారులే. కానీ ఆయన ఏమనుకుంటున్నారంటే ప్రభాస్ ఫస్ట్ టైం అంటే ఆ బాలీవుడ్ వాళ్ళకి కూడా మనం అంటే ఎందుకు తెలియాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన దగ్గర లవర్ బాయ్, డార్లింగ్ లో లవర్ బాయ్ లాగా తెలుసు. ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కానీ డామినేట్ చేసేటటువంటి చాలా మంది తెలుసు. ఇదంతా కూడా మన టాలీవుడ్ మట్టికే పరిమితం. సో ఇలా కాదు, వాళ్ళకు కూడా మన రేంజ్ ఏందో తెలియాలి, మన యొక్క క్యాపబిలిటీ ఏందో తెలియాలి అనేటటువంటి ఉద్దేశం. మన టాలీవుడ్ డైరెక్టర్ ఒకవేళ ని చూపించగలిగితే ఎలా చూపిస్తాడో అనేటటువంటిది తెలియాలని చెప్పి డైరెక్టర్ తో ఆ విధంగా చెప్పిండే. కానీ అందులో ఇది లేనే లేదనమాట. చాలా మంది స్టోరీలో ఏలిపెట్టిండ ప్రభాస్ అంటున్నారు. ఆయన స్టోరీలో ఏలిపెట్టాడైతే రాధేశ్యామ్ అలా అయ్యేది కాదు, ఆదిపురుష్ ఎలా అయ్యేది కాదు. జస్ట్ డైరెక్టర్ కి చెప్తున్నారు అనమాట, ఈ విధంగా నా ఫ్యాన్స్ అయినా, ఈ విధంగా బాలీవుడ్ వాళ్ళు అయినా నా దగ్గర నుండి ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, దయచేసి ఇలా తీయగలవా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే మారుతి అనేటటువంటి నాకు పెద్ద డైరెక్టర్ కాదు. ఇదే అనమాట రాజాసాబ్ గురించి క్లారిటీగా ఈ రోజు ఈ వీడియోలో రాజాసాబ్ ఐటమ్ సాంగ్ గురించి. నిజంగా అసలు భయంకరమైనటువంటి న్యూస్ వస్తుంది. మీమ్స్ నిండా ఇదే, నాకే చాలా మంది ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇందులో ఐటమ్ సాంగ్ ఉంది, మన ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఎవరు అనేటటువంటిది. దానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన తమన్తో పాటు ఇంకొక వేరే మ్యూజిక్ డైరెక్టర్ వేరే పని చేస్తానంటే చెప్తాం ముందు ఐటమ్ సాంగ్ ఉందా లేదా, మరి షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది. అదేగాక అండ్ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. చూసుకున్నట్లయితే December 5th సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి ట్రైలర్ లో చెప్పారు, అన్నిట్లో చెప్తూనే ఉన్నారు. మరి సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి కూడా చాలా మంది అయితే నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అఖండ సినిమా ఉంది, September 25th సినిమా అయితే రావాల్సి ఉంది. కానీ అది మన ఓజీ దెబ్బ వల్ల వెళ్తుంది. సో అది డిసెంబర్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అఖండ రిలీజ్ అయ్యి భయంకరమైనటువంటి హిట్ కొట్టింది. అదేవిధంగా ఆ సెంటిమెంట్ ని వీళ్ళు వాడుకొని అదే December 3వ అఖండ 2 రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. దానివల్ల ప్రభాస్ రాజాసాబ్ జనవరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఐటమ్ సాంగ్ లో హీరోయిన్ ఎవరు, ఇవన్నిటి గురించి క్లారిటీగా కొత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట పోస్ట్ పోన్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఇప్పుడు మొన్న సంజయ్ దత్ గారిది ఆయన బర్త్డేకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు December 5th సినిమా వస్తుంది అనేటటువంటిది అందులో చెప్పారు. ఒకవేళ సినిమా పోస్ట్ పోన్ అయితే, సినిమా వీళ్ళు December 5th అనుకోపోయినట్టయితే వేరే డేట్ కి అయితే రిలీజ్ చెప్పేటోళ్ళు అనమాట మనకు ముందుకే. అంటే ఆ డేట్ కూడా మెన్షన్ చేశారు కాదు, ఖచ్చితంగా డేట్ తో సహా పోస్టర్ దింపారంటే December 5th వచ్చేటటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కావస్తుంది అనమాట. అండ్ అఖండ రిలీజ్ అవుతుంది అంటే ఆల్రెడీ బోయపాటి గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా, నేను ఖచ్చితంగా సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ చేస్తా, ఓజీ వాళ్ళు ఆలోచించుకొని రాండు అనేటటువంటి ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. బోయపాటి సినిమా గారు చేసిండు. ఒకసారి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. ఈ విధంగా ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసిన తర్వాత ఆయన వెనక్కి తగ్గితే ఆయన పరుగు పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన అసలు వెనక్కి తగ్గేటటువంటి మనిషే కాదు. అంతెందుకు ప్రశాంత్ వర్మ గారు మీకు స్టోరీ కావాలంటే అంటే మీ స్టోరీ మీ కాడే పెట్టుకొని నా దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి అని చెప్పి చాలా కన్వీనియన్స్ గా సమాధానం చెప్పి ఈగోకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి వ్యక్తి బోయపాటి సింగ్ గారు. అలాంటి ఆయన డైరెక్ట్ గా ఓజీతో ఛాలెంజ్ చేసి నా అఖండ 2ని ఆ రోజు దింపుతా, మీరే ఆలోచించుకోండి అని చెప్పి చెప్తాడు అని అంటే ఇక అర్థం చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశాలు లేదు. ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయినా కానీ బోయపాటి సీన్ గారు భయపడ్డారు. బోయపాటి సీన్ గారు మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కాదు అని చెప్పి నేను అనుకుంటా, నేనే కాదు టాలీవుడ్ మొత్తం అనుకుంటే. కాబట్టి చెప్పినటువంటి డేట్కి నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఓజీ ఆ డేట్కి రిలీజ్ అయితే, అఖండ 2 కూడా రిలీజ్ అయితే ఖచ్చితంగా మంచి క్లాష్ అనమాట. ఇప్పుడు ఒకే సినిమాలు ఒకే డేట్లో రిలీజ్ కాకూడదా, సంక్రాంతి కింద వస్తున్నాయి, దసరా కింద వస్తున్నాయి, అలాగే ఇది కూడా మంచి క్లాష్ అనమాట. దసరా టైం కాబట్టి ఖచ్చితంగా 2 బిగ్గెస్ట్ సినిమాలు ఉంటాయి. ఒకవైపు
ఒకవైపు బాలయ్య గారి సినిమాలు అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే ఏ సినిమా దమ్మింది అనేటటువంటి అర్థమైంది. అంతేగాని వాళ్ళు ఎవరు వస్తున్నారు వీళ్ళు ఆపుకునేటటువంటి రోజులు కానీ కాదు. ఒకే టైంలో సరిలేరు నీకెవరు అలా వైకుంఠపురం రిలీజ్ కాలేదా, రెండు పెద్ద హీరోలే కదా. అదే రకంగా ఈ సెప్టెంబర్ 25th ఖచ్చితంగా ఓజీ రిలీజ్ అయితే ఇదిగో రిలీజ్ అయితే అనేటటువంటి వాస్తవం. కాబట్టి December 5th సినిమా వస్తుంది అని చెప్పి నేనైతే 100% అనుకున్నాను. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా కానీ జనవరికి అయితే జనవరిలో కూడా పెద్ద సినిమాలు ఉంటాయి కాబట్టి ఆ సినిమాలతో రాజసాబ్ ఇది కాదు అనమాట. డిసెంబర్లో చూసుకున్నట్లయితే వాళ్ళు అన్ని ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా December 5th సినిమా వస్తుంది, రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఐటమ్ సాంగ్ ఈ రోజు వచ్చింది. ఇప్పటిదాకా సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారు. ఈ హీరోయిన్స్ అన్నట్టు ఇంకో హీరోయిన్ అయితే తెచ్చారంట, తనే తమన్నా అంట. తమన్నాతో చూసుకున్నట్లయితే మన ప్రభాస్ అన్న చిందులేస్తానంట. మొత్తం సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకేదో అసంతృప్తి ఉంటే అదే ఐటమ్ సాంగ్ అని చెప్పి మన తమన్ గారితో మన మారుతి గారితో డిస్కషన్ జరిగిందంట. మొత్తం కూడా వాళ్ళు డిస్కషన్ చేసుకుని ఒక ఐటమ్ సాంగ్ తీయాలి. దానికోసం మన తమన్నాని అయితే దింపారంట. వావా వావా తమన్నా ప్రభాస్ రెబల్లో నేను ఏ తల్లి కన్నాదో పొరడా ఎయ్ రెబల్ ఎలా ఉంటుంది ఆ సాంగ్. ఈ విధంగా తనతో కూడా ప్లాన్ చేసి దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా ఫినిష్ అయిపోయిందంట. ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ గురించి ఇంకో 2-3 రోజులు అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రభాస్ ని 3 హీరోయిన్లతో రొమాన్స్ చేసేటటువంటి వ్యక్తిలా కూడా కాదు, ఐటమ్ సాంగ్ లో డాన్స్ చిందేసేలా కూడా చూపిస్తాను. నిలబెట్టి సినిమా తీసిండు ప్రశాంత్ నీళ్ళు, కొత్త ప్రపంచాన్ని చూపించిండు నాగశ్విన్. కానీ మారుతి మట్టికే ప్రభాస్ లో ఉన్నటువంటి నవరసాలని వాడుకొని మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇంకో బిగ్గెస్ట్ విషయం ఏంటంటే ఇందులో ఒక యాక్షన్ డ్రామా ఉంటుందంట. ఆ యాక్షన్ సీన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. అంటే ఆ ఫైట్ మనం ఆల్రెడీ టీజర్లో అబ్జర్వ్ చేసినట్టు ఒక షాట్ మనకు కనపడింది. ఆ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ దింపేటటువంటి ప్రయత్నం జరిగిందంట. ఆ షూటింగ్ కోసమే ఆల్మోస్ట్ 25 రోజులు పాల్గొన్నారంట. 30 కోట్ల కానీ ఎక్కువ ఖర్చు పెట్టారంట రాజసాబ్లో. ఆ ఫైట్ అయితే చాలా చాలా బాగుంటుందంట. అంటే నాకు తెలిసి ఇక మనం కాటేరమ్మ ఫైట్ చూసి ఆ కోలార్ ఫైట్ చూసి సలార్లో ఈ కల్కీలో ఫైట్ కూడా నాకు ఆనలా. నిజం చెప్తాన్నా, కల్కీలో ప్రభాస్ని నించోబెట్టే సినిమా తీసిండు. లాస్ట్ గా కర్ణాన తర్వాత అందరికీ ఎక్కింది కానీ ఆ ఫైట్ కూడా ఎవరికి ఆనలా. మరి అలాంటిది మరి దీన్ని ఆనించగలడా ఆనించలేడా, మరి ఆ ఫైట్స్ ఆంతే అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. రాజసాబ్లో ఉండేటటువంటి ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయని చెప్పి కూడా డైరెక్టర్ అయినా మ్యూజిక్ డైరెక్టర్ అని ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. వెయిట్ చేసి చూడాలి. సో విఎఫ్ఎక్స్ ని ఏమి చేయకుండా రోత చేయకుండా కరెక్ట్ గా దింపగలిగితే ఆయన చూసుకున్నట్లయితే ఆయన ముఖ్యం ఈజీగా అప్పుడు చెప్పా టీజర్ రిలీజ్ అప్పుడు చెప్పే 1000 కోట్లు వస్తాయని. సో ఈసారి కూడా 1000 కోట్లు రావడం అనేటటువంటిది పెద్ద మ్యాటరే కాదనమాట. ఎందుకంటే రెమ్యునరేషన్ తగ్గట్టు కలెక్షన్స్ కూడా వస్తే మార్కెట్ కూడా ఆ రేంజ్ లో. ఇది మీకు తెలియదు కదా. అది కాక బాలీవుడ్ హర్రర్ సినిమాలు ఎగబడి చూస్తారు. ఇది కూడా నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ పాయింట్లు అయితే గుర్తు పెట్టుకోండి. ఈ ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తమనైతే మ్యాక్సిమం ఇస్తాడు. మనం అన్నాం కదా మన నందమూరి తమన్ తీసేసి కొణిదెల తమన్ అని పెట్టండి. అదే విధంగా మన ప్రభాస్ ఉప్పలపాటి తమన్ అని చెప్పి పెట్టాలని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేశారు. టీజర్ చూసిన తర్వాత, సాంగ్ చూసిన తర్వాత కూడా అదే కామెంట్ చేస్తారు అనేటువంటి 100% వస్తాం. ఈ నెలలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందంట. ఆల్రెడీ ఓజీ సాంగ్ రిలీజ్ అయింది. ఎలా ఉంది అనేటటువంటి మనం చూస్తాం. అదే రకంగా మన రాజసాబ్కు సంబంధించినటువంటి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది మూవీ టీం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అత్తగా 5 సాంగ్లోనే అంట. 5 సాంగ్లు మన డిసెంబర్లోనే సినిమా కాబట్టి ఈ గ్యాప్ లో రిలీజ్ చేయాలి కూడా రిలీజ్ చేస్తారని చెప్పి నేనైతే ఇగ్గలే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో సాంగ్ వచ్చిన తర్వాత సినిమాలో ఉన్నటువంటి మ్యూజిక్ దమ్మింది అనేటటువంటి క్లారిటీగా అవుతుంది. ఆ తర్వాత ఐటమ్ సాంగ్ మధ్యలో రిలీజ్ చేస్తారంట. వెయిటింగ్ అనమాట. ప్రభాస్ ని యాక్షన్ డ్రామాలో కామెడీ చేసుకుంటా హర్రర్ జోనర్ లో అదే కాక భయపడేటటువంటి వ్యక్తిలాగా కామెడీ చేసేటువంటి వ్యక్తిలాగా ఇప్పుడు దాకా చూడమని చెప్పి మనం అంతా అనుకునే వాళ్ళు. కానీ వాటన్నిటిని కూడా తలకిందులు చేసి ఒక ఐటమ్ సాంగ్ తో కూడా మారుతి ప్లాన్ చేస్తున్నట్టు నిజంగా నా మీద నాకైతే ఇగ్గల్లి వెయిట్ చేయబోతుంది. అదే ఫ్రెండ్స్ రాజసాబ్కు సంబంధించినటువంటి ప్యూర్ అప్డేట్స్. ఇంకేదైనా సినిమా గురించి కావాలంటే డెఫినెట్ కింద కామెంట్ చేసేయండి. డెఫినెట్ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఓజీ సాంగ్ విజృంభణ అయితే సృష్టిస్తుంది. దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేశా. డెఫినెట్లీ వినండి, ఆ వీడియో కూడా చూడండి. చాలా మంది అంటే 8 నిమిషాల వీడియోకి అయితే రీచ్ ఉంటుంది. అందుకే 8 నిమిషాల వీడియో అయితే చేస్తున్నాను. ఇది గమనించాలి. ఇక నుండి మన ఛానల్లో ఖచ్చితంగా 8 minutes వీడియో మట్టికే వస్తాయి. బాయ్ బాయ్, నమస్కారం.